హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం ఛానల్. నేను మీ నివేదిత. ఈ రోజు నుండి కార్తీక మాసం మొదలవుతోంది కదండి. కార్తీక పురాణం విన్నా లేదా చదివినా సకల పాపాలు తొలగిపోయి ఎంతో చక్కని ఆనందకరమైన జీవితం లభిస్తుందని పురాణ వాక్కు. అందుకే ఈ రోజు నుండి కార్తీక పురాణం మొదలు పెడుతున్నాను. వినండి, చదవండి, సంతోషంగా ఉండండి. సంపూర్ణ కార్తీక మహాపురాణం మొదటి అధ్యాయం 1వ రోజు పారాయణం. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. ఇక మొదటి అధ్యాయం మొదలు పెడతాం. శ్రీమద్ లకలాండ కోటి బ్రహ్మాండ మండలి ఆర్యవర్తమందు నైమసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకుని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతల్యుడగును సూతునిగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతటా ఆ సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఆ గాథను వినిపించెదను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయేగాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడు అని ఇట్లు చెప్పెను. పూర్వం ఒక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగననంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగచేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుడు అని కోరెను. అంతట మహేశుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడగు జనక మహారాజుకు వివరింపబోవుచున్నాడు, చూడుము ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము దిశగా చూపించినాడు. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమరి రాకతో నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరు ఇచ్చటికేల వచ్చితిరో సెలవొసంగుడు అని వేడుకొనెను. అందులకు ఆ వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్ను అడిగి క్రతువు ప్రారంభించమని నిర్ణయించి ఇటు వచ్చి తిని అను పలుకగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును స్వీకరింపుము. కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహం కలదు. తమబోటి దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకోదలచితిని. నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది. గురురత్న, సంవత్సరములలో గల మాసములలో కార్తీక మాసమే ఏలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమి అను సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక మీ సంశయం తీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహారమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమును ఆచరించు వ్రతము యొక్క ఫలము ఎంత అనేది చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేకాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నట్టుకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానం తెలుపుట.
ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందు ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యమును తీర్చుకొని స్నానమాచరించవలెను. దాన ధర్మములను దేవత పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన లింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతము ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరులకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొనవలెను. మరలా నీట మునిగి సూర్యభగవానులకు అర్ఘ్యప్రదాన మొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు ఇచ్చి గట్టుపై 3 దోసెల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మొన్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలములు కలుగును. తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించవలెను. తాను బొట్టు పెట్టుకొనిన పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదం ఇవ్వవలెను. తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుని కార్తీక పురాణం చదవవలెను. ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు లేదా విష్ణు ఆలయం ముందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేయాలి. శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టాలి. తరువాత తాను కూడా భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలెను. ఈ విధంగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపం పోయి మోక్షముకు అర్హులగుదురు. ఈ వ్రతం చేయుటకు అవకాశం లేని వారు వ్రతం చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమ అధ్యాయం మొదటి రోజు పారాయణము సమాప్తము. ఈరోజు నిషిద్ధమైన వస్తువులు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు విడిచిపెట్టాలి. అలాగే నెయ్యి, బంగారం దానం చేయటం శ్రేయస్కరం. ఈరోజు పూజించాల్సిన దైవము స్వత అగ్ని, అంటే అగ్నిదేవుణ్ణి ఈరోజు ప్రార్థించాలి. అలాగే ఈరోజు పఠించవలసిన జపమంత్రము ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ. ఈ మంత్రం జపించటం వల్ల ఫలితము తేజోవర్ధనము. ఈ రోజుతో మొదటి అధ్యాయం పూర్తి అయ్యింది. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ నివేదిత ఆదిత్య. ఉంటాను. నమస్తే.